హలో హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళికి ముందు రోజు అయితే ఈ వీడియో నైట్ అయితే అందరూ గోరింటాకు అయితే పెట్టుకుంటున్నారు. అయితే ఆ రోజు నైట్ మొత్తం ఎవరికి నిద్ర అయితే లేదు. ఆ రోజు నైట్ ఇంకా కూర్చొని అయితే అందరం కలిసి గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాం. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే పెళ్ళికి ముందు రోజు అయితే పందిరి అయితే వేయాల్సి ఉంటుంది. ఆ రోజు పందిరాకు అయితే నైట్ మొత్తం నిద్ర లేదు. నైట్ తీసుకెళ్ళి అయితే అందరూ పందిరాకు అయితే కొట్టుకొని వచ్చారు. పందిరాకు కొట్టుకొచ్చిన వాళ్ళకైతే ఇలా వంట చేసి పెట్టాల్సి ఉంటుంది. ఆ రోజు అందరు కలిసి అయితే పందిరాకు కొట్టుకొని వచ్చారు. తర్వాత పగులు అయ్యే ముందు అయితే ఇలా పందిరైతే వేస్తారు. వీళ్ళు చూడండి మా తమ్ముడు ఫ్రెండ్స్ అయితే పందిరేయండ్రా అని చెప్పేసి నైట్ మొత్తం పని చేసినామని చెప్పేసి ఇప్పుడు ఖాళీ కూర్చున్నారు. పాపం మా పిల్లలకి కూడా నైట్ మొత్తం నిద్ర అయితే లేదు. ఆ రోజు అయితే ఎవ్వరికీ నిద్ర లేదు. అయితే ఆ రోజు ఏంటంటే పందిరాకు కొట్టుకొని వచ్చి పందిరి పగులు కాకన ముందే మనమైతే తెల్లవారుజామున 3 అట్లా 4 o'clock అలా పందిరి అయితే వేయాల్సి ఉంటుంది. పెళ్ళికి ముందు రోజు అయితే ఇలా పందిరి అయితే వేస్తాము మా సైడు. అయితే ఇక్కడ చెల్లి వాళ్ళందరూ కలిసి బంతిపూలు అయితే కుడుతున్నారు. దర్వాజాలకు అంతా కలిసి ఇలా బంతిపూలు అయితే వేయాల్సి ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొన్ని అయితే కుట్టాము. కాకపోతే కొన్ని తక్కబడ్డాయి, అందుకని చెప్పేసి పగులైతే పిల్లలతోనైతే కుట్టిస్తున్నాము. ఎవరి పనులు వాళ్ళకే అయిపోయాయి. ఇలా చూడండి, ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ తమ్ముడు ఫ్రెండ్స్ అయితే అందరు కలిసి పందిరి వేస్తున్నారు. అయితే ఇక్కడ మా పెద్దనాన్న కొడుకు వీడు అయితే పందిరాకు తెచ్చారంటే నైట్ అంతా నిద్ర లేదక్క అని చెప్పేసి వాడైతే అసలు నీరసంగా ఉన్నాడు. మొత్తానికైతే అందరు కలిసి అయితే ఇలా పందిరి గుంజలు అయితే వేసి మొత్తం పందిరాకు అయితే వేస్తున్నారు. పందిరి గుంజల రోజు కూడా ఇలా మట్టి అయితే ఒక డబ్బాలలో అయితే నింపి ఇలా కట్టెలు అయితే నిలబెడతారు. అవే పందిరి గుంజలు నిలబెడతారు. ఇలా అందరూ కలిసి అయితే పందిరాకు అయితే తీసుకొని వచ్చారు. చూశారు కదా పందిరాకు ఎంత ఉందో ఒకసారి చూడండి. అంటే ఎక్కువ పందిరి గుంజలు వేసాము, సో అందుకని పందిరాకు అయితే ఎక్కువ పట్టింది. వీడు చూడండి, వీడు మా బామర్ది. అయితే వీడేంటంటే మా అత్త కొడుకు. అయితే పందిరాకు నీవేంట్రా పని చేస్తలేవు అని చెప్పేస్తే పందిరాకు అయితే ఒక కొమ్మ తీసుకొని అయితే వెళ్తున్నాడు. పని చేస్తున్నా కానీ నాకే రివర్స్ చెప్తున్నాడు వాడు. కాకపోతే అందరూ చాలా కష్టపడ్డారు పందిరాకు వేసి తీసుకొని రావడానికి అయితే. లేకుంటే మీకు పని లేకుంటే గిడైతే ఉత్తానే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక డబ్బాలో సున్నము అలాగే ఒక డబ్బాలో జాజ్ అయితే కలిపి ఇలా గుంజలకు పందిరి గుంజలకు అయితే ఇలా పట్టీలలాగా అయితే పెట్టాలి. అన్ని పందిరి గుంజలకు ఇలా 3 సున్నం పట్టీలు 2 జాజి పట్టీలు అయితే ఇలా పెట్టాల్సి ఉంటుంది. పందిరి గుంజలు మొత్తం ఇలా సున్నం పట్టీలు జాజి పట్టీలు మొత్తానికి స్తంభాలకు పెట్టుకుంటూ ఉన్నాగానే వేరొకరైతే ఇలా కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ములు, పిల్ల కొమ్ములు అంటారు. అవి చిన్న చిన్న కొమ్ములు, పసుపు కొమ్ములు అయితే ఇలా మొత్తం కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ పిన్ని చెల్లెలు అయితే పసుపు కొమ్ములు అయితే కడుతున్నారు. ఇలా ఎన్ని గుంజలు అయితే ఉంటాయో అన్ని గుంజలకు ఒక్కొక్క పసుపు కొమ్మ అయితే కట్టాల్సి ఉంటుంది. పిన్ని వాళ్ళు అయితే అందరూ చెరొక పని అయితే చేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే డబ్బాలలో మనమైతే మట్టి వేసి అయితే ఇలా స్తంభాలను అయితే పందిరి గుంజలను అయితే నిలబెడతాం కదా, వాటిపైన అయితే ఇలా జాజి పట్టీలతోన మొత్తం అయితే ఇలా అలకాల్సి ఉంటుంది. పందిరి గుంజలు మొత్తం ఇలా జాజుతోనైతే ఆ డబ్బాలలో మొత్తం అయితే అలికిన తర్వాత ఇలా పాలగుంజ అంటారు. పందిట్లోకి ఈ కొమ్మ తెచ్చిన తర్వాత పాలగుంజ అంటారు. మరి ఈ కొమ్మ మీకు తెలిసినట్లయితే ఈ చెట్టు పేరు ఏం పేరు అంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇలా ఎవరైనా సరే ఇలా గొంగడి వేసుకొని భుజం పైన అయితే గొంగడి వేసుకొని ఇలా పాలగుంజ కట్టాల్సి ఉంటుందంట. ఈ పాలగుంజ మా బామర్ది దిగడు అంటే మా అత్త కొడుకు అయితే పాలగుంజ అయితే కడుతున్నాడు. భుజం పైన అయితే గొంగడి వేసుకొని ఇలా పాలగుంజ కట్టాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ గుంజలన్నీ ఆరిపోయిన తర్వాత కింద జాజుతోన మొత్తం అలికిన తర్వాత ముగ్గు వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నైట్ పిల్లలు ఎవరైతే మెహందీ పెట్టుకోలేదు, అందరూ నిద్రపోయారు. సో అందుకని పొద్దున్న లేచి అయితే పందిరి వేస్తున్న టైంలో మెహందీ అయితే పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే గొంగడి వేసుకొని మా అత్త కొడుకు అయితే ఇలా పందిరి గుంజ కడుతున్నాడు. అయితే మేమైతే చాలా ఆట పట్టించాము వాడినైతే. నిజానికి ఇలా తలపైన అయితే గొంగడి వేసుకొని అయితే పాలగుంజ కడతారంట. కాకపోతే వీడేంటంటే మా అమ్మమ్మ ఏం చెప్పిందంటే ఒక తలపైన వేసుకోకపోయినా పర్లేదు, భుజం పైన వేసుకొని అయినా సరే పాలగుంజ కట్టవచ్చు అని చెప్పింది. నెక్స్ట్ ఏంటంటే ఇలా పాలగుంజ పాతిన తర్వాత బొట్టు అయితే పెట్టాలి. ఇక్కడ అమ్మ బొట్టు పెడుతుంది. అయితే పాలగుంజ ఎవరైతే పెట్టారో వాళ్ళతోనే పూజ చేయాలి అంట.
ఇలా అన్ని పూజలు అవి ఇవి అనేసరికి పందిరు వేసి ఆ తర్వాత గుంజలకు ఇలా పందిరు కొమ్మలకు మొత్తం అయితే పాలగుంజ ఇవన్నీ కలిపి అన్ని పూజ చేసి అలాగే పసుపు కొమ్ములు అవన్నీ కట్టి చేసేసరికి అయితే పగులైపోయింది. వాళ్ళు అక్కడ పూజ చేస్తుండగానే మేమైతే ఇక్కడైతే ముగ్గులు అయితే వేస్తున్నాము. ముగ్గు అంటే ముగ్గు పిండితోనే అయితే వేయలేదు. కాకపోతే ఏంటంటే బియ్యం పిండి అయితే తీసుకోవాలంట. బియ్యం పిండి అయినా సరే నూక పిండి అయినా సరే తీసుకొని ఇలా అయితే వేయాలి. కాకపోతే నూక పిండిలో ఒక దాంట్లో పసుపు కలిపి ఒక దాంట్లో అయితే వైట్గా అలాగే ఉంచి అయితే ఇలా వేయాలి. ఇక్కడ మా పెద్దమ్మ నేనైతే నూక పిండితోనైతే ముగ్గు అయితే వేస్తున్నాము పందిరి గుంజలకు. పందిరి గుంజల దగ్గర అయితే ఇలా బొట్టు పెట్టి పసుపు కుంకుమ ఇలా అయితే పెట్టి పూజ చేయాల్సి ఉంటుందంట. అయితే ఇక్కడ ఏంటంటే మా పెద్దమ్మ అయితే బొట్టు అంటట్లేదు అని చెప్పేసి కొద్ది ఆయిల్ అయితే పూస్తుంది. ఎందుకంటే కట్టెలకు ఆయిల్ పూస్తేనే బొట్టు అంటుతుంది, లేకపోతే బొట్టు అంటదు. సో అందుకని మా పెద్దమ్మ అయితే కొద్ది ఆయిల్ పూసి ఇలా అయితే బొట్టు పెడుతున్నాము. మా అత్తమ్మ నేను ఇద్దరం కలిసి అయితే ఇలా బొట్టు పెడుతున్నాము. ఇందాక వాళ్ళు పాలగుంజ దగ్గర అంటే ఒక పందిరి గుంజ దగ్గర అయితే పాలకొమ్మ నాటారు కదా, అందుకని చెప్పేసి అక్కడ వాళ్ళైతే పూజ చేశారు. మేమైతే అన్ని పందిరి గుంజలకైతే ఇలా బొట్టు పెట్టి అయితే పూజ చేయాల్సి ఉంటుంది. కాకపోతే అందరు ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పందిరి గుంజ వేసిన రోజే అయితే అమ్మాయిని అయితే తీసుకురావాల్సి ఉంటుంది. అమ్మాయిని ఈవినింగ్ అయితే తీసుకొస్తాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.